వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. డిజిటల్ యుగంలో CFOల పాత్ర కీలకం. మంత్రి శ్రీధర్ బాబు. హోలీ రంగుల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం. 4 మహిళల దుర్మరణం. తెలంగాణ సహా 22 రాష్ట్రాల్లో సర్ నోటిఫికేషన్ జారీ చేసిన ఈసీ. డిజిటల్ యుగంలో CFO చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ల పాత్ర ఎంతో కీలకంగా మారిందని, కృత్రిమ మేధ డేటా ఆధారిత రంగాల్లో పెట్టుబడులకు మార్గనిర్దేశం చేయడంలో వారి సేవలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శనివారం బాచుపల్లిలోని విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన CFOల సదస్సులో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. AI ఆధారిత ఆర్థిక సాంకేతిక రంగంలో హైదరాబాద్ గ్లోబల్ హబ్గా ఎదుగుతోందన్నారు. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక సంస్థలు నగరంలో తమ ఆవిష్కరణలు, ఇంజనీరింగ్ కేంద్రాలను స్థాపిస్తున్నాయని తెలిపారు. టెక్నాలజీ పాత్రను కృత్రిమ మీద పూర్తిగా మార్చేస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ ఖర్చులను లెక్కించడానికి ఉపయోగపడిన టెక్నాలజీ ప్రస్తుతం ఆవిష్కరణలు, మెరుగైన ఆర్థిక నిర్ణయాలకు సహాయపడుతోంది. హైదరాబాద్ ప్రపంచంలోని అత్యంత బలమైన ఫైనాన్షియల్ టెక్నాలజీ ఎకోసిస్టమ్లలో ఒకటిగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. నగరంలో ప్రస్తుతం 400 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు 3 లక్షల మందికి పైగా వృత్తి నిపుణులకు ఉపాధి కల్పిస్తున్నాయని ఆయన అన్నారు. హర్యానాలోని ఒక హోలీ రంగుల తయారీ కర్మాగారంలో తాజాగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4 మహిళా కార్మికులు మరణించగా 20 మంది గాయాల పాలయ్యారు. జింద్ జిల్లాలోని సఫిడాన్ నగరంలో గల బట్ కాలనీలో ఈ ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే కర్మాగారం అంతా వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్మేసింది. అసలేం జరుగుతుందో అర్థం కాక కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం కర్మాగారానికి బయట నుంచి లాక్ వేసి ఉండడంతో కార్మికులు అక్కడి నుంచి బయటపడలేక ఇబ్బంది పడ్డారు. కొందరు ఫ్యాక్టరీలో చిక్కుకుపోయినట్టు తెలిసింది. ఇక ప్రమాద సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది క్షతగాత్రులను రక్షించారు. వారిని సమీపంలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నకిలీ ఓటర్లను తొలగించి ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసేందుకు ఉద్దేశంలో సర్ తీసుకొచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం దీనిలో భాగంగా తెలంగాణతో సహా 22 రాష్ట్రాల్లో SIRకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్లో ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి సన్నాహకాలకు శిక్షణ కార్యక్రమాలను కూడా ఇప్పటికే చేపట్టింది. ECI ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి శిక్షణా కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్ దశల వారీగా చేపడుతోంది. దీనిపై అనేక విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. వరదైపాలెం మండలంలో ఇటీవల నమోదు చేసిన గంజాయి కేసులో పరారీలో ఉన్న 4 నిందితుల్ని శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు SI మల్లికార్జున్ తెలిపారు. మండలంలోని ఇందిరానగర్ పంచాయతీ డంపింగ్ యార్డు సమీపంలో శనివారం మధ్యాహ్నం గంజాయి క్రయ విక్రయాలు సాగిస్తున్న విషయమై రహస్య సమాచారం మేరకు SI మల్లికార్జున్ ఆధ్వర్యంలో దాడులు చేపట్టి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. బిఎన్ కండ్రిగ మండలం NTR నగర్కు చెందిన మామిడి అనిల్ కుమార్, కాబాకంనకు చెందిన వివేకానంద, ఇందిరానగర్కు చెందిన బెల్లంకొండ శ్రీనివాసులు, టి చెంచయ్యలను అరెస్టు చేసి వారి నుండి 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు SI తెలిపారు. ఈ దాడిలో పోలీస్ సిబ్బంది సాయిబాబా, సుబ్రహ్మణ్యం, హరిప్రసాద్, గణేష్, కిరణ్ కుమార్, శివప్రసాద్లను CI DSPలు అభినందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఈస్ట్ ఆనందబాగ్ డివిజన్లోని గజానన ఫంక్షన్ హాల్లో BRS పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సుమారు 1000 మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మరియు ఎమ్మెల్యే సతీమణి మమతారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ప్రతి మగవాడి విజయం వెనుక ఆడవాళ్ల పాత్ర ఉంటుందని, తన జీవితంలో 2 మహిళలు తన వెంట నిలబడి తనను నడిపిస్తున్నారని తెలిపారు. ఉదాహరణకు పేద ప్రజల కోసం ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో తన తల్లైన అరుంధతి పేరు మీద ఉచిత వైద్యం అందించే హాస్పిటల్ నడిపించగలుగుతున్నారని, అందుకు తన తల్లే తనకు సహకారం అందించిందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఇలా మైక్ పట్టుకొని మీ ముందు నిలబడ్డా అంటే ప్రతి మ్యాన్ ఇంకొక ఉమెన్ ఉన్నట్టు, ప్రతి ఉమెన్ ఇంకొక మ్యాన్ కూడా నాకేం తెలియని వయసులో నాకు తెలియజేసి ఇక్కడికి వచ్చినాక నాలో ఉన్న టాలెంట్ నువ్వు అన్ని చేయగలుగుతావు, నువ్వు అన్ని
ముందుకు సాగగలుగుతావు అనే ప్రోత్సాహంతో నన్ను ఇప్పుడు ఇలా నిలబడ్డా అంటే ఇదే నిదర్శనం అనుకోండి. ఇంకా సో మీ అందరు కూడా అదృష్టంగా భావించాలి ఇలాంటి ఎమ్మెల్యే గారు మీకు దొరకడం. అండ్ మీరు అన్న అంటే నేను చూడాలని కోరుకుంటున్నాను. దయచేసి మహిళలందరూ అది దృష్టి పెట్టి కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా వాళ్ళని కోరుతున్నాను. అదేవిధంగా నాకు నా జీవితంలో ఇద్దరు మహిళలతోటి నాకు ఎప్పుడు కూడా వాళ్ళు నన్ను ఎప్పుడు వెన్నంటి ప్రోత్సహించి నన్ను ముందుకు తీసుకుపోయిన సందర్భం ఉంది. అందులో ముఖ్యంగా మా అమ్మగారు చెప్పడం మూలాన అరుంధతి హాస్పిటల్ అనేది ఒక హాస్పిటల్ నెలకొల్పి అక్కడ ఫ్రీగా వైద్య సహాయం అందిస్తున్నాం. ఆమె ఎప్పటి నుంచో అంటారు, నిజామాబాద్ నుంచి మా అమ్మమ్మ వాళ్ళది నిజామాబాద్. అక్కడ ఎప్పుడు కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు వైద్యం తీసుకున్నప్పుడు చాలా మటుకు ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది పడ్డప్పుడల్లా రాజు నువ్వు ఎప్పుడైనా మంచిగా అయినప్పుడు ఒక హాస్పిటల్ పెట్టరా, ఇది నా కోరిక అని పదే చెప్తుండే. ఒకసారి నాకు అన్ని రకాలుగా మంచుకున్నప్పుడు హాస్పిటల్ పెడతా అనుకున్నప్పుడు పోయి అమ్మ నేను ఇట్లా హాస్పిటల్ పెడతా అనుకుంటున్నా, నీ పేరు మీదనే హాస్పిటల్ పెట్టాలని అనుకుంటున్నా అంటే ఆమె ఒకటే చెప్పింది, నా పేరు మీద ఒకవేళ పెట్టేడుతుంటే కంప్లీట్ గా ఫ్రీ చేస్తేనే హాస్పిటల్ పెట్టండి, లేకపోతే హాస్పిటల్ పెట్టవద్దు అని చెప్పిందమ్మా అది. కాబట్టి నేను అంటే ఏమంటున్నా అంటే ఒక కొడుకు లోపల ఒక స్ఫూర్తి నింపగలిగితే మనం వాళ్ళు బిడ్డ లోపటైనా ఎవరి లోపటైనా ఒక స్ఫూర్తిని నింపి ముందుకు నడిపించే శక్తి మీ మహిళలకు ఉంది అని చెప్పడానికి ఆమె ఒక మంచి ఎగ్జాంపుల్ అని నేను చెప్తున్నా అక్కడ. కాబట్టి ఇది అర్థం చేసుకొని కొంచెం మీరు కూడా దయచేసి మీ పిల్లలని ప్రోత్సహించండి, ఆడపిల్లలని. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా నారపల్లి భాగ్యనగరం నందనవనంలో ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్ విజయవంతంగా నిర్వహించారు. రాచకొండ రన్నర్స్ బండారు ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రన్లో సుమారు 1200 మంది పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఎల్బీ నగర్ ఏసీపీ నవీన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తుంగతుర్తి రవి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి, రాచకొండ రన్నర్స్ ప్రభాకర్, ఎల్బీ నగర్ ఏసీపీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ప్రధాన ఉద్దేశంతో ఆరోగ్య రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా రాచకొండ ఈస్ట్ హైదరాబాద్ రన్నర్స్ ఆధ్వర్యంలో ప్రభాకర్ అన్న ఒక మంచి చక్కని ప్రోగ్రాం తీసుకున్నారు. అందరినీ కూడా మహిళలందరూ ఆరోగ్యంగా ఉండాలి, మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుందన్న ముఖ్య ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం ఇది. పిల్లలకి అలాగే ఇక్కడ చూస్తే ఒక 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు గల మహిళలందరూ, చిన్నారులు కూడా అందరూ దీంట్లో పాల్గొనడం జరిగింది. ఇది ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రాం. పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, మహిళలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో 2K రన్, 3K రన్, 5K రన్, 21K కూడా నిర్వహించారు. ఇక్కడ అందరూ కూడా అవేర్నెస్ ఇస్తూ ఉన్నారు, హెల్త్ క్యాంపులు పెట్టారు. చాలా మంచి నిర్ణయం ఇది. ప్రభాకర్ అన్న విషయానికి వస్తే ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నప్పటికీ సామాజిక సేవలు చాలా చేస్తూ ఉంటారు. మేము చాలాసార్లు చూస్తూ ఉన్నాం. ఇంకా ముందు కూడా ఒక పెద్ద ఎత్తున తీసుకోవాలి. పిల్లలకు కూడా, యూత్కి కూడా ఒక మంచి నిదర్శనం ఇదంతా కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలియజేస్తాం. రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఒక రన్ను మార్చిలో నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరము ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య రన్ 3 అని పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య కారణము మహిళల్లో ఆరోగ్యపరంగా వాళ్ళను మంచి చేయాలనే ఉద్దేశంతో, అందరికీ అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఈ ఆరోగ్య రన్ నిర్వహిస్తున్నాము. కాబట్టి ఇక్కడ
ఉన్న పెద్దలందరూ ఈ రన్నుకు సహకరించి చాలా దిగ్విజయంగా చేశారు. అందరికీ రాచకొండ రన్నర్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరిలో ప్రతి ఒక్కరిలో ఈ అవేర్నెస్ రావాలి. అందరూ ఆరోగ్యం కోసం ఆలోచించాలి. హాస్పిటల్కి ఎంత దూరం ఉంటే మనం అంతా బాగుపడతాము. కాబట్టి పెద్దలందరూ ఈ రన్నుకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాదాపు మేము 1500 పార్టిసిపేట్ చేసినాము, కానీ 2000 వరకు ఇందులో రన్లు పాల్గొన్నారు. కాబట్టి పాల్గొన్న రన్నర్స్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు బండారు ప్రభాకరు, ఈ రాచకొండ రన్నర్స్ ఆర్గనైజర్. బొల్లారం 133వ డివిజన్లోని ఆల్వాల్ సర్కిల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. డోలీ రమేష్ వేడుకలకు నాయకత్వం వహించారు. అనురాధ హరిత, సరిత, స్వర్ణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి బీఆర్ఎస్ మహిళా సంఘాలకు బహుమతులు పంపిణీ చేశారు. డివిజన్ 134లో శ్రీధర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు మరియు శంకర్ శుభశ్రీ గార్డెన్లో ఒక ఉత్సాహభరితమైన కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, వీటిలో పాల్గొన్న మహిళలకు 300 చీరలను బహుకరించారు. మాజీ కార్పొరేటర్ శాంతి ఇంట్లో సందడిగా వేడుకలు జరిగాయి మరియు బీఆర్ఎస్ సభ్యులకు చీరలను బహుమతిగా ఇచ్చారు. ఆర్పీ అక్కలకు, అంగన్వాడీ అక్కలకు, ఆశా వర్కర్లకు, మిగతా సోదరిమణులకు, ఇక్కడికి వచ్చిన మా బీఆర్ఎస్ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మహిళా దినోత్సవం నిజంగా ఇలా చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. అంటే నిజంగా అన్న మిమ్మల్ని ఎవరు కూడా ఈ తొందర మా యాంకర్ గారు బాగా చెప్పారు. అంటే మహిళలు ఏ విధంగా ముందుకు కి విచ్చేసిన ముఖ్య అతిథి మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారికి, మిగతా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, దినోత్సవం అంటేనే మన మహిళలు కాబట్టి మహిళలందరికీ కూడా పేరు పేరున ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం మనం జరుపుకుంటామంటే ఇది మెయిన్ కారణాలు ఖచ్చితంగా ఈ ఉమెన్స్ డే అనేది అంతకుముందు మనం అందరం జరుపుకున్నాం, కానీ అది మన మరి రాజశేఖర రెడ్డి గారికి ప్రోత్సాహం వల్లనే. ఎందుకంటే అన్న ఎప్పుడు కూడా ప్రతి మరి మహిళా సోదరు మనందరికీ కూడా మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ నమస్కారం తెలియజేస్తూ, అలాగే మా పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యమైన రోజు. మరి మహిళ అంటే మహిళా శక్తి, ఆదిపర శక్తి. ఏపీ విజయ డైరీ పేరుతో కల్తీ నెయ్యి ఏపీ ప్రభుత్వ సంస్థ అయిన ఏపీ విజయ డైరీ తమ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి ప్రైవేట్ సంస్థలకు అనుమతి. దీంతో ప్రైవేట్ సంస్థలు నాణ్యత లేని నెయ్యిని తయారు చేసి విజయ బ్రాండ్ పేరుతో మార్కెట్లో అమ్ముతున్నారు. ఏపీ విజయ నెయ్యిని టెస్టుల కోసం ఢిల్లీకి పంపించాం. అందులో వెజిటబుల్ ఆయిల్, పలు రసాయనాలు ఉన్నట్లు గుర్తింపైందని, ఆ నెయ్యిని వాడిన వారికి గుండెకు సంబంధించిన వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. హుజూర్దాకు చెందిన ప్రైవేటు సంస్థ నెయ్యిని తయారు చేసి ఏపీ విజయ డైరీ పేరుతో అమ్ముతుంది. ఏపీ డైరీ రైతుల నుంచి పాలు సేకరించడం లేదు. ఇతర కంపెనీలకు విజయ బ్రాండ్కు అనుమతి ఇవ్వడంతో నాణ్యత లోపిస్తుందని ఏపీ ప్రభుత్వ సంస్థ కల్తీని గమనించాలన్నారు. విజయ బ్రాండ్ పేరును వాడుకుని కల్తీ నెయ్యిని మార్కెట్లో అమ్ముతుంది. ఏపీ డైరీ ప్రజలతో ప్రాణాలతో చెలగాటమాడుతుందని తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఆరోపించారు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి డైరీ డెవలప్మెంట్, పశుసంవర్ధక శాఖ మంత్రికి కానీ అందరికి కూడా ప్రత్యేకంగా విన్నవిస్తా ఉన్నా, మీరు ఒకవేళ మీ రాష్ట్రానికి సంబంధించిన రైతుల ద్వారా పాలన సేకరించి మీరే ప్రాసెస్ చేసి మీరే ప్యాక్ చేసి ప్రజలు అమ్మితే ఎవరికేమి ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ మటుకు జరుగుతున్నది ఏంటి, ప్రైవేట్గా కొంతమంది వ్యక్తులకు మీరు ఆ హక్కులు కల్పించి, బ్రాండ్ను వాడుకునే హక్కులు కల్పించి, ఆ బ్రాండ్ ద్వారా ప్రజల ఆరోగ్యాలను చెలగాటం, ఎందుకంటే ఆరోగ్యాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ఈ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాల్సిందిగా, ఆ కాంట్రాక్టు, ఆ ఫ్రాంచైజీకి ఏవైతే హక్కులు కల్పించారో అవి ఇమీడియట్గా విత్డ్రా చేయవలసిందిగా కోరుతా ఉన్నా. ఎవిడెన్స్, సాక్షాత్ ద్వారాలు కూడా మీకు మళ్ళీ మేము అఫీషియల్గా పంపించమన్నాను కూడా సరే మీకు పంపిస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఏం జరుగుతోంది, సరే ఘీ అనేది గడిచిన కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు హైదరాబాద్ మార్కెట్లో ప్రతి నెల 100 టన్నుల పైచిలకు ఈ కల్తీ ఘీ అమ్ముతూ ఉన్నారు. కాబట్టి మేము కూడా మా రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఇక్కడ కూడా క్వాలిటీ కంట్రోల్ మెకానిజం కూడా తీసుకుపోవడం జరుగుతుంది. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా మా రాష్ట్రంలో తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రజల ఆరోగ్యాలకు ప్రభుత్వ బాధ్యత కాబట్టి, మా రైతాంగాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది. కాబట్టి విద్య అనేది రైతాంగానికి సంబంధించిన అందరి ఆస్తి, ఇది ప్రజల హక్కు, ప్రజల ఆస్తి. మరి దీని బ్రాండ్ని, విశ్వసనీయతని కాపాడుకోవాల్సిన అవసరం మా మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఆ డైరెక్షన్లో పనిచేస్తాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో నేను ఇందాక చెప్పినట్టు పేపర్ నోటిఫికేషన్ ద్వారా ఒక ఏజెన్సీని అపాయింట్మెంట్ చేసుకున్నారు. ఈ ఏజెన్సీ కూడా ఎట్లా పేరు పెడుతుందంటే విజయ మిల్క్ ప్రొడక్ట్స్ పేరు కూడా అట్లనే పెడతారు. పెట్టేసి కొత్తగా వాళ్ళు సరే ఘీ సరిపోనట్టు ఇప్పుడు పాలతో కూడా ముందలు రావడం జరిగింది. ఇది వాళ్ళ పాల ప్యాకెట్. ఇప్పుడు ఈ పాల ద్వారా కూడా ఏం చేస్తున్నారంటే
దీని వెనకాల కూడా ప్రజలను నేను కోరేదల్లా ఒకటే, మీరు ఏం కొంటున్నారు అనేది వెనకాల తీసి చూడండి. అది ప్రభుత్వ డైరీలో ప్యాక్ అవుతూ ఉందా, ప్రైవేట్గా ప్యాక్ అవుతూ ఉందా అనేది ఖచ్చితంగా FSSAI స్టాండర్డ్ ప్రకారం ప్రింట్ చేయాల్సిందే. కాకపోతే ఈ ప్యాకెట్ కనుక మీరు ఒకవేళ వెనకాల తిరిగి చూస్తే దీని మీద మార్కెటెడ్ బై విద్యా మిల్క్ ప్రొడక్ట్స్, దీనికి విద్యాతో ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళు కూడా ఏపీ ఫెడరేషన్ నుంచి పాల ఉత్పత్తుల అమ్మకాల శ్రీ త్రివేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో బ్రిడ్జింగ్ వాయిసెస్ విత్ విజన్ ఏ డైలాగ్ విత్ ద డైరెక్టర్ అనే ప్రత్యేక పరస్పర సమావేశం మార్చి 7, 2026న నిర్వహించారు. 4 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి తమ అభిప్రాయాలు, సూచనలు మరియు సందేహాలను పంచుకునే మంచి వేదికగా లభించింది. ఈ సమావేశానికి శ్రీ త్రివేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి అధ్యక్షత వహించారు. పాల్గొన్న వారికి ప్రశ్నలను ఆయన సహనంగా విని స్పష్టంగా మరియు ఆలోచనాత్మకంగా సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సునీల్ కుమార్, ప్రిన్సిపల్ శారద, యోగేశ్వరి, అలాగే టీచర్స్ కౌన్సిల్ శ్రీమతి అంజుమ్ ఫిర్దౌస్ తదితరులు పాల్గొన్నారు. You can tell stories, or you can, while feeding or anything, instead of showing TV or mobile, you can involve in like that. Then definitely what happens, no? When relationship is there, they will listen to you. We need to have cordial relationship. Suppose if I say something, even though I am director, madam is principal, if we don't have cordial relationship, sometimes she may not feel comfortable, because this official relationship may be mandatory to listen, but hurtfully they may not cooperate, isn't it? Similarly, mother-daughter or father-daughter relationship, if you have strong relationship, అంటే మంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలు తమ శక్తిని ప్రపంచానికి చాటగా వారి శక్తిని గుర్తిస్తూ నారీ శక్తి రూపంలో ఒక చీరను నేసి వారికి అంకితం ఇవ్వాలన్న ఆలోచనతో 3 నెలలు శ్రమించి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారులైన వెల్ది రేఖ హరిప్రసాదులు నారీ శక్తి చీరను నేసి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు అంకితం ఇస్తున్నట్టు తెలిపారు. నారీ శక్తి చీరను నేసిన వెల్ది రేఖ హరిప్రసాదులపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం నారీ శక్తి ప్రతిబింబించేలా 3 నెలల పాటు శ్రమించి హరిప్రసాద్ రేఖా దంపతులు ప్రత్యేకంగా చేనేత మగ్గంపై పట్టుచీర నేసి తమ నైపుణ్యాన్ని చాటారు. నారీ శక్తి స్ఫూర్తితో గత ఏడాది మన దేశం ఆడబిడ్డలు ఎన్నో విజయాలు సాధించారని, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్తో మన దేశ మహిళల సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారని, క్రీడారంగంలోనూ ఎన్నో గొప్ప విజయాలు సాధించారని, వారి విజయాలన్నింటినీ ప్రతిబింబించేలా చేనేత చీరను నేయడం జరిగిందని, మన దేశాన్ని గొప్పతనాన్ని చాటిన ఆడబిడ్డలందరికీ అభినందనలు తెలపాలన్న ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైన పట్టుచీరను నేయటం జరిగిందని తెలిపారు. మన దేశ మహిళలు సాధించిన విజయాలు ఆపరేషన్ సింధూర్తో పాటు షూటర్ సుజిత్ సింగ్ ముఖ చిత్రాలు, మహిళా క్రికెట్ వరల్డ్ కప్, మహిళా కబడ్డీ వరల్డ్ కప్, అందుల మహిళా క్రికెట్ వరల్డ్ కప్, ఆర్చర్ శీతల్ దేవి జ్యోతి చిత్రాలతో ఒకే చీరపై ఇమిడే విధంగా నేయటం ఈ చీర ప్రత్యేకత. మన దేశ మహిళల విజయాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరోసారి గుర్తు చేయాలనే ఈ ప్రత్యేకమైన చీరను సిద్ధం చేశామని, ఈ చీరపై ఉన్న విజయాలను వారికి గుర్తు చేస్తూ వారికి అంకితం చేస్తున్నామని వెల్ది రేఖ హరిప్రసాదులు తెలిపారు. నా పేరు వెల్ది హరిప్రసాద్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన దేశ మహిళలు సాధించిన విజయాలన్నీ ఒక చీరపై చిత్రాలుగా రూపొందించాలన్న ఉద్దేశంతో దాదాపు 3 నెలల పాటు శ్రమించి భార్యాభర్తలు మేమిద్దరము కలిసి దంపతులం కలిసి ఈ నారీ శక్తి శారీని రూపొందించడం జరిగింది. ఇందులో మొదటగా నారీ శక్తి లోగో, తర్వాత మన సింధూర్ 2 మహిళలు, అదేవిధంగా వరల్డ్ కప్ క్రికెట్ టీం మరియు కబడ్డీ క్రికెట్ టీం, అందులో వరల్డ్ కప్ క్రికెట్ టీం, ఆర్చర్ సీతాదేవి, ఈ విధంగా 8 ఫోటోలు, విజయాలు సాధించిన మహిళల ఫోటోలు వచ్చే విధంగా ఈ చీరను పొందుపరిచి నేయడం జరిగింది. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఇది మన దేశ మహిళలు సాధించిన విజయానికి అంకితం చేయాలన్న ఉద్దేశంతో దాదాపు 3 నెలల పాటు శ్రమించి తయారు చేసి ఇది అంకితం చేస్తున్నాం. నా పేరు రేఖ, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా.
ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గతంలో పట్టుపీతాంబరం చీర నేసినందుకు కొండాలక్ష్మణ్ బాపూజీ అవార్డు వచ్చింది. అదేవిధంగా మన దేశ ప్రజలు సాధించిన విజయాలకు గుర్తుగా ఒక చీర నేయాలని మా వారి స్ఫూర్తితోనే ఒక చీర నేసాము. దీనికి నారీ శక్తి అని చీర రూపొందించాము. ఈ చీర దాదాపు 3 నెలల సమయం పట్టింది. ఇందులో మన దేశ మహిళలు సాధించిన విజయాలు అంటే ఆపరేషన్ సింధూరు, మహిళల క్రికెట్ వరల్డ్ కప్, మహిళల కబడ్డీ వరల్డ్ కప్, అందులో క్రికెట్ వరల్డ్ కప్, ఆర్చల్ శీతల్ దేవి ముఖ చిత్రాలు, ఇంకా ఎంతోమంది మన మహిళలు సాధించిన విజయాలు ఈ చీరలో పొందుపరిచి నారీశక్తి లోగోతో ఈ చీర నేసి దీన్ని మన దేశ మహిళలు సాధించిన విజయాలకు గుర్తుగా ఉండాలనే ఉద్దేశంతో వారికే అంకితం ఇస్తున్నాం. జగిత్యాల పట్టణ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లేష్ శబ్ద కాలుష్య వాహనాలపై తనదైన శైలిలో కొరడా జులిపిస్తున్నారు. ప్రతిరోజు ఆయన శబ్ద కాలుష్యంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ద్విచక్ర వాహనాలను పట్టుకుని ఫైన్ వేయడమే కాక ఆ సైలెన్సర్లను వాహనాల నుండి తొలగింపు చేస్తున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ జగిత్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతిరోజు ద్విచక్ర వాహనాలను పరిశీలించి వాటి శబ్ద కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదనంగా ఎవరైనా సైలెన్సర్లను ఏర్పాటు చేసుకుని శబ్దాలను చేసినట్లయితే వారికి ఫైన్లు విధించడం జరుగుతుందన్నారు. ఎస్పీ గారు శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ రవిచందర్ సార్ యొక్క సూచనల మేరకు మన పట్టణ సిఐ గారు చేత మేము స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు జగిత్యాల పట్టణంలో తిరుగుతున్న సౌండ్ పొల్యూషన్కి సంబంధించిన వెహికల్స్ అన్నింటినీ కూడా మనకు ఎక్కడ జగిత్యాల పట్టణంలో ఎక్కడ కడబడినా కూడా వాటి యొక్క సౌండ్ని మేము చెక్ చేస్తూ ఈ శబ్ద కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే ఉన్నాము. ప్రతిరోజు కూడా మనకు ఈ రోడ్డు పైన ఈ బుల్లెట్ వాహనాలు అనేది మాడిఫైడ్ సైలెన్సర్లు పెట్టుకొని ఎవరైతే తిరుగుతున్నారో వారిని పట్టుకొని వాటికి సంబంధించిన వైలేషన్స్ని ఫైన్లు విధిస్తూ వాటి యొక్క సైలెన్సర్ని తీసుకోవడం జరుగుతుంది. వారి యొక్క బాధ్యతగా పౌరులందరూ కూడా వారి యొక్క బాధ్యతగా కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్లు మాత్రమే వాడాలి. ఈ మాడిఫైడ్ సైలెన్సర్లు వాడి శబ్ద కాలుష్యానికి తోడ్పడం చేయకూడదు. అంబర్పేట నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నరేందర్ నగర్ బస్తీలో పర్యటించి అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంబర్పేట గవర్నమెంట్ పోలీసులు బాయ్స్ హై స్కూల్ను సందర్శించారు. తర్వాత అంబర్పేట ఫ్లైఓవర్ పెండింగ్ అంబర్పేట ఫ్లైఓవర్ పెండింగ్ పనులను పరిశీలించారు. అనంతరం అన్ని విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. మిత్రులందరికీ నమస్కారం. అంబర్పేటకు సంబంధించి ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిందో 2018లో దీనికి సంబంధించినటువంటి పనులు మరి ప్రారంభించుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 2017 నుంచే ఈ యొక్క జిహెచ్ఎంసి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భూసేకరణ పనులు ప్రారంభమైనాయి. ఈ రోజు వరకు కూడా ఇంకా 6 సెంటర్స్లలో భూసేకరణ పనులు పెండింగ్లో ఉన్నాయి. అయినప్పటికీ మరి జిహెచ్ఎంసీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ భూసేకరణలో స్పీడప్ చేయకున్నా కూడా మనము ఉన్నంతలో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఫ్లైఓవర్ పూర్తి చేసి మనము రాకపోకలు సాగిస్తూ ఉన్నాము. దానికి సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు పిలిచి అందరి సమక్షంలో ఈ యొక్క ఫ్లైఓవర్ ప్రారంభించుకున్నాము. ఆ రోజు కూడా మంత్రులు చెప్పారు మీటింగ్లో, ఇదే గ్రౌండ్లో, మేము మిగిలిపోయినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ వేగవంతంగా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. నేను కేసీఆర్ గారు ఉన్నప్పుడు అనేక ఉత్తరాలు రాశాను. ఉలుకు పలుకు లేదు ఆయనది, ఒక్కదానికి జవాబు లేదు, స్పందన లేదు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా నేను ఉత్తరాలు రాశాను. నిన్న కూడా ఉత్తరం రాశాను. అక్కడ నుంచి కూడా ఏ రకమైనటువంటి స్పందన లేదు. మరి మా హైదరాబాద్ అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో శనివారం కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో యువత మాదక ద్రవ్యాల నిర్మూలనకు బాధ్యత వహించాలని స్థానిక పోలీస్ స్టేషన్లో యువతకు పిలుపునిచ్చారు. పట్టణంలోని కోతిగుట్ట తదితర ప్రాంతాల్లో కాటన్ సెర్చ్ నిర్వహించారు. అర్బన్ సిఐ జయనాయక్ ఆధ్వర్యంలో 2 కుటుంబాలు తనిఖీ చేశారు. అనుమతి లేని 20 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు ఆయన మీడియాతో వెల్లడించారు. రాష్ట్రం మొత్తంగా వజ్ర ప్రహారం అనే పేరు మీద ఒక ప్రోగ్రాం చేస్తున్నారు అనమాట. మొత్తం పోలీస్ అంతా
మన ఏరియాలో మన కాన్స్టిట్యున్సీలో కావచ్చు, జిల్లా కావచ్చు, మన గ్రామాల్లో కావచ్చు, ఈ గంజాయి డ్రగ్స్ సంబంధించి మీ దగ్గర ఏమన్నా మీ చుట్టుపక్కల మీ అబ్జర్వేషన్లు ఏమన్నా ఉందా? ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడ వేరే ఊరికి వెళ్తారో ఆ రోడ్డు పక్కనే గంజాయి కొడుతుంటారు. రిలేషన్ మీ చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయో ఎప్పుడన్నా మాకు చెప్తే ఆ ఏరియాలో ప్రత్యేకంగా మనము వాటి మీద నిఘా పెట్టి పోలీస్ రైడ్ చేసి మనం అవన్నీ కూడా లేకుండా చేయడం జరుగుతుంది. అలాగే మన ప్రజలకి, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించడము, తాగేస్తే మనిషి వాడు సైకోలాగా తయారైపోతాడు, కొట్టడము అట్లా రకరకాలుగా చేస్తుంటాడు. ఇలాంటి అలాగే ఇంకొద్దిగా అవేర్నెస్ కలిగజేద్దామనేసి ఇక్కడికి రావడం జరిగింది. మత్తు పదార్థాలు సేవించడం వల్ల ఎలాంటి అనర్థాలు ఉంటాయంటే కంప్లీట్గా ఆరోగ్యం పాడైపోతుంది. అతను ఏం చేస్తానాడో అతనికే తెలియదు. అతను పాడైపోయి తన కుటుంబాన్ని కూడా, పిల్లలను, అలాగే భార్యను, ఇంకా తల్లిదండ్రులను కూడా అతను పట్టించుకునే పరిస్థితిలో ఉండడు. మన దేశంలో ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈరోజు మన అనంతపూర్ ఎస్పీ జగదీష్ గారి ఆదేశాల మేరకు మన రాయదుర్గం పట్టణంలో కోతిగుడ్డ ఏరియాలో ఈరోజు వజ్రప్రహార్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా కాలనీలోని ప్రతి ఇంటిని తనిఖీ చేయడం జరిగింది. మనకు ప్రజలకందరికీ సెన్సిటైజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఫ్రీ ఫ్రమ్ డ్రగ్స్గా ఉండాలని, వాళ్ళకి ఏదైనా సమాచారం వస్తే ఇమీడియట్గా మనకు అందజేయాలనేసి వారికి అందరికీ మేము అడ్వైస్ చేయడం జరిగింది. కార్డన్ సర్చ్లో భాగంగా మొత్తము ఒక 100 మంది వ్యక్తులను, ఒక 75 ఇండ్లనంతా సెర్చ్ చేయడం జరిగింది. 200 వాహనాల దాకా తనిఖీ చేసినాం. అందులో పత్రాలు లేని 20 వాహనాలను గుర్తించి సీజ్ చేయడం జరిగింది. దీని మీద వాళ్ళ దగ్గరంతా కేసు రికార్డ్స్ ఏమున్నాయి అవన్నీ చూసి పరిశీలించి వాటి మీద చర్య తీసుకుంటాం. అలాగే రాయదుర్గం పట్టణంలోని బ్యాడ్ క్యారెక్టర్స్, రౌడీలను, అనుమానితులను కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కళ్యాణదుర్గంలో అగ్నిమాపక శాఖ వారోత్సవాల సందర్భంగా స్థానిక శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన ప్రదర్శన శనివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కళ్యాణదుర్గం అగ్నిమాపక శాఖ ఎస్ఎఫ్ఓఎల్ వసంత నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అగ్నిమాపక శాఖ నిర్వహించిన ఈ ప్రదర్శన సామాన్య ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమన్నారు. అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు భయపడకుండా ఎలా ఎదుర్కోవాలో ముందస్తు అవగాహన అవసరమని వివరించారు. వివేకానంద స్కూల్ నందు అగ్ని ప్రమాదం అంటే ఏంటి, అగ్ని ప్రమాదం ఎలా జరుగుతుంది అనే దానిపైన మా డీజీ గారి వారి ఆదేశాల మేరకు ప్రతిరోజు ఒక్కొక్క స్కూల్లోన, ఒక్కొక్క అజాడ్ ప్లేసెస్లోన మేము డెమో చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన స్కూల్కు
మేము డెమో ఇవ్వడానికి మన స్కూల్కు రావడం అయినది. అగ్ని అంటే ఏంటి, అగ్ని అనేది అది ఎట్లా ఏర్పడుతుంది అనేది మనం తెలుసుకోవాలి. మీ అందరికి తెలిసిన విషయమే, ప్రతిరోజు అగ్ని లేనిది, మంట లేనిది, వంట చేయనిది మనము ఏ రోజైనా కూడా అది లేని మనం జీవించలేము. అది కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ అగ్ని అనేది ఎట్లా ఏర్పడుతుంది అనేది తెలుసుకోవాలి. అగ్ని అనేది ఎట్లా ఏర్పడుతుంది అనేది మీకు ఎవరికైనా తెలుసా? ఎవరైనా కానీ ఏముంది, స్కూల్ ఉన్న సూపర్ అయితేనేముంది, ఏర్పడవచ్చు, స్టూడెంట్ అయితేనేముంది, ఎవరైతేనేముంది, ఎవరు చెప్పాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ యుగంలో CFOల పాత్ర కీలకం, మంత్రి శ్రీధరబాబు. హోలీ రంగుల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, 4 మహిళల దుర్మరణం. తెలంగాణ సహా 22 రాష్ట్రాల్లో సర్ నోటిఫికేషన్ జారీ చేసిన ఈసీ. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.